మధుకైటభవిద్రావి విధాత్రివరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. తత్వార్థం: ఈ శ్లోకం భక్తుడు దేవిని ప్రార్థిస్తూ, నా జీవితంలో మంచి గుణాలు ప్రసాదించు, విజయమివ్వు, కీర్తి ఇవ్వు, శత్రువులను తొలగించు అని కోరుతున్నాడు. భాస్కరరాయల రహస్యార్థం: ఇక్కడ చెప్పబడిన శత్రువులు బాహ్యశత్రువులు మాత్రమే కాదు, అవి అహంకారం, కామం, క్రోధం, లోభం వంటి అంతరశత్రువులు. దేవిని ధ్యానించినప్పుడు ఈ అంతరశత్రువులు నశిస్తాయి. శ్రీచక్రం దృష్టిలో రహస్యార్థం: మధుకైటభ విద్వంసి. మధు, కైటభ అనే అసురులు అజ్ఞానం మరియు అహంకారానికి సంకేతాలు. శ్రీచక్ర ఉపాసనలో సాధకుడు నవరావరణాలను ధ్యానిస్తూ లోపలి అజ్ఞానం, ద్వంద్వాలను నాశనం చేయించుకునే పరాశక్తి ఇదే. విధాతృవరదే నమః. విధాత అంటే బ్రహ్మ. బ్రహ్మకే వరమిచ్చే పరాశక్తి అంటే బిందుస్థితిలో ఉన్న పరాశక్తి. శ్రీచక్రంలో బిందువే సృష్టికి మూలకారణం. రూపం దేహి. సాధకునికి దైవిక రూపసంపత్తి, అంతఃశుద్ధి ప్రసాదించమని ప్రార్థన. శ్రీచక్రంలో త్రికోణాలు, పద్మాలు సృష్టి రూపవికాసాన్ని సూచిస్తాయి. జయం దేహి. అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ మొదలైన వాటిపై విజయమివ్వమని ప్రార్థన. శ్రీచక్ర నవరావరణ సాధనలో ప్రతి ఆవరణం ఒక అంతర్గత వికారం జయాన్ని సూచిస్తుంది. యశోదేహి. ఆత్మజ్ఞాన కీర్తి, దైవకృప. శ్రీచక్ర సాధనలో పరాశక్తి అనుగ్రహం వల్ల సాధకునికి జ్ఞానప్రకాశం లభిస్తుంది. ద్విషోజహి. ద్వేషరూప శత్రువులను నాశనం చేయుము. శ్రీచక్ర సాధనలో చివరికి ద్వంద్వభావం నశించి శివశక్తి ఐక్యం అనుభవమవుతుంది. సారాంశం: ఈ శ్లోకం శ్రీవిద్య దృష్టిలో చూస్తే సాధకుడు అజ్ఞానం అంటే మధు కైటభను నాశనం చేసి నవరావరణాలను దాటి బిందుతత్వంలో పరాశక్తి అనుగ్రహంతో రూపం అంటే శుద్ధి, జయం అంటే విజయం, యశస్సు అంటే జ్ఞానప్రకాశం పొందే మార్గాన్ని సూచించే గూఢార్థమైన ప్రార్థనగా భావించబడుతుంది.